నియోజకవర్గ వైసీపీలో కన్ఫ్యూజన్ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి ఫ్యాన్ పార్టీ సీట్ ఇచ్చింది. ఇప్పటివరకు తండ్రితో కలిసి వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. కానీ చెవిరెడ్డిని ఒంగోలు లోక్సభ స్థానం ఇన్ఛార్జిగా నియమించడంతో కేడర్ ఒక్కసారిగా కంగుతింది. సీఎం జగన్ 2 సీట్లు ఇచ్చి ఈ కుటుంబం నెత్తిన పాలు పోశారా లేక నీరు పోశారా అనే చర్చ సాగుతోంది. చెవిరెడ్డికి ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ పై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మోహిత్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించుకున్నారు. కానీ ఎమ్మెల్యే సన్నిహితుల్లో కొందరికి ఇది నచ్చలేదు. వారికి ఏదోలా సర్ది చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్న సమయంలో చెవిరెడ్డిని ఒంగోలు లోక్సభ స్థానం నుంచి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ నాయకత్వం. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎక్కువ సమయాన్ని ప్రకాశం జిల్లాకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో చంద్రగిరిలో పార్టీని సమన్వయం చేయడం కష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వైసీపీ క్యాడర్ టెన్షన్ పడుతోంది. ఇప్పటి వరకు తన కుమారుడు మోహిత్ రెడ్డి గెలుపు కోసం చెవిరెడ్డి నానా తంటాలు పడుతున్నారు. ప్రజలు ఈ ఎమ్మెల్యేని ఆదరించినట్టుగా చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జిని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఈ లోటును గ్రహించిన శాసనసభ్యుడు ప్రజల్లో ఉంటూ తన కొడుకు గెలుపు కోసం స్కెచ్ వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడంతో క్యాడర్లో నిరాశ నిస్పృహలు నెలకొంటున్నాయి. తండ్రి కొడుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు పైకి కనిపిస్తున్నా లోపల వీరు మదనపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నేతలు ఇకపై విడివిడిగా ముందుకు సాగాల్సి ఉంటుంది. మోహిత్ రెడ్డి చంద్రగిరిలో ఉంటే చెవిరెడ్డి ఒంగోలు పార్లమెంటు సీటులో పర్యటించాల్సి ఉంటుంది. దీంతో సమన్వయం లోపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది చెవిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించే అంశమని క్యాడర్ టెన్షన్ పడుతోంది. ఈ పరిస్థితికి ముఖ్యమంత్రి జగన్ కారణమనే విమర్శలు ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తే ఇప్పటిలా చంద్రగిరి అసెంబ్లీ స్థానంపై దృష్టి పెట్టలేరు. ఇక తనకు నమ్మకంగా ఉన్న ముఖ్యులను చెవిరెడ్డి ఒంగోలుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల చంద్రగిరిలో మోహిత్ రెడ్డి సింగిల్ గా ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. తండ్రి తోడు లేకుండా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే సీన్ ఈ నేతకు లేదనే వాదనలు ఉన్నాయి. ఈ పరిణామం చంద్రగిరిలో టీడీపీకి కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. తెలుగుదేశం గెలుపు నల్లేరుపై నడకేననే అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం అహంభావంతోనే ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పక్కన పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ నేత పార్టీని వీడారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబమే వేరే పార్టీ నుంచి పోటీ చేస్తుందనే టాక్ ఉంది. మాగుంట తనయుడు రాఘవరెడ్డి బరిలో దిగొచ్చని భావిస్తున్నారు. శ్రీనివాసులరెడ్డి లేదా రాఘవరెడ్డి ఈ ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా చెవిరెడ్డి వీరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్థానికంగా పట్టున్న ఈ కుటుంబాన్ని రాజకీయంగా ఢీకొట్టడం వైసీపీ ఇన్ఛార్జికి కష్టం కావచ్చని భావిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పెద్దలు కల్పించిన ఈ పరిస్థితిని తలుచుకుని ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అటు మోహిత్ రెడ్డి టెన్షన్ పడుతున్నారట. చంద్రగిరి నుంచి ఒంగోలుకు 350 కిలోమీటర్ల దూరం ఉంది. వెళ్లి రావటం కష్టం అవుతుందని అంటున్నారు. అసలే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో ఒంగోలు పార్లమెంటు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వచ్చే ఎలక్షన్స్ లో గెలుపు ఎవరిదనే అంశం అర్థమవుతుంది. 2014లో వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి పోటీ చేస్తే టీడీపీ తరపున మాగుంట శ్రీనివాసులరెడ్డి బరిలో దిగారు. వైవికి 5,80,960 ఓట్లు వస్తే శ్రీనివాసులరెడ్డికి 5,74,300 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ మెజార్టీ 15,658 ఓట్లు. ఇక 2019లో మాగుంట వైసీపీ నుంచి పోటీ చేస్తే సిద్ధారాఘవరావు టీడీపీ నుంచి బరిలో దిగారు. మాగుంటకు 7,39,202 ఓట్లు వస్తే సిద్ధారాఘవరావుకు 5,24,351 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మాగుంటకు 2,14,851 ఓట్లు మెజార్టీ వచ్చింది. పైగా ఈసారి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఢీకొనటం చెవిరెడ్డికి కష్టమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి కుటుంబానికి చంద్రగిరి శాసనసభ సీటు, ఒంగోలు పార్లమెంటు టికెట్ కేటాయించినా 2 చోట్ల ఓటమి తప్పకపోవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ ఫ్యామిలీ రాజకీయంగా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. కావాలనే ఇలా కుట్ర చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీని వెనుక సీఎం జగన్ ప్రత్యక్షంగా ఉన్నారా లేక మరెవరైనా ఉన్నారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.